చూస్తే వెంటనే నిర్మల్ కత్తులు గుర్తుకొస్తాయి. మరి ఈ రోజు ఈ అంతర్జాతీయంగా మనకు పేరు తెచ్చిపెట్టాయి ఈ నిర్మల బొమ్మలు, ఈ కొయ్యతో చేసిన చెక్కతో చేసిన బొమ్మలు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. మరి ఈ రోజు చూస్తే మరి ఈ రోజు ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం మరి ఈ రోజు మనం చూస్తూ ఉంటే ప్రభుత్వం ఉందా అని అనిపిస్తా ఉంది వాళ్ళు చూస్తూ ఉంటే. మరి ఈ రోజు రైతులకు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ఆయన పెట్టిన ఉచిత విద్యుత్ కూడా ఉపయోగపడని పరిస్థితి ఉంది ఇవాళ. మరి ప్రాంతాల్లో చూస్తే మరి పల్లెల్లో 2 గంటలు కూడా కరెంట్ ఉండడం లేదు. మరి అదే కరెంటు మరి పరిశ్రమలకు చూస్తే మరి వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. ఇవాళ పరిశ్రమలు కూడా నెలకు 15 రోజులు అధికారికంగానే గవర్నమెంట్ కట్ చేసింది. ఇవాళ మరి లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ రేట్లు చూసినా విపరీతంగా పెంచారు. మరి ఎరువులు 300% పెంచడం జరిగింది. ఈ రోజు మనకి విత్తనాలు అసలు దొరకడం లేదు. ఇవాళ మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బీటీ విత్తనాల కోసం ఆ రోజు సుప్రీంకోర్టు దాకా పోయారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2000, 1800, 2000 ఉన్న బీటీ విత్తనాలను రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టు దాకా మోనెస్ అంటూ దాని మీద సుప్రీంకోర్టు దాకా పోయి తీసుకురావడం జరిగింది. 600 రూపాయలకు మనకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ చూస్తే మరలా ఇవాళ 2000 రూపాయలు, 1800 రూపాయలు ఈ రోజు మళ్ళా బీటీ విత్తనాలు అమ్ముతున్నారు. బ్లాక్ లో కొనుక్కోవాల్సి వస్తా ఉంది. వాళ్ళు చూస్తే అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. వాళ్ళు చూస్తే మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో గిట్టుబాటు ధరలు, మరి ధాన్యం అయితే ఆ రోజు ప్రతి సంవత్సరము 100 రూపాయలు పెరిగింది. ఆ రోజు బస్తాకు 500 రూపాయలు చంద్రబాబు నాయుడు టైంలో ఉంటే, చంద్రబాబు నాయుడు గారి టైంలో మరి 9 సంవత్సరాలకు గాను 100 రూపాయలు మాత్రమే పెరిగింది ధాన్యపు ధర, గిట్టుబాటు ధర. మరి అట్లాంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో ప్రతి సంవత్సరము 100 రూపాయలు పెరగడం జరిగింది. ఆ విధంగా 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పోవడం జరిగింది. మరి పత్తి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7000 రూపాయలు దాకా ఉండింది. ఇవాళ గిట్టుబాటు ధర చూస్తే మరి 3900 అంటా ఉన్నారు. అది కూడా గిట్టుబాటు, ఆ ధర కూడా రాని పరిస్థితి ఇవాళ ఉంటా ఉంది మనకు చూస్తా ఉంటే. ఇవాళ మరి ఏది కూడా అంటే ఈ రోజు ఆరోగ్యశ్రీ, ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ఆ రోజు ఆయన ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కలిసి ఒకే చోట వైద్యం పొందుకోవాలని ఆయన ఎంతో ఉదాత్తంగా తీసుకొస్తే అది ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మరి ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఇచ్చిన దాని వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ లేరు. ఇవాళ చూస్తే మరి మందులు లేవు, ఆపరేషన్లు చేసే ఇది లేదు, మరి సరిగా నడవని పరిస్థితి ఇవాళ ఉంటా ఉంది. మరి 108 చూస్తే ఫోన్ చేస్తే డీజిల్ లేదంటా ఉన్నారు, రిపేర్ ఉందని చెప్తా ఉన్నారు, రావడంలో. మరి 104 అసలుకే లేదు. పిల్లలు చదువుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పిల్లలు చదువుకోవాలా, పేద పిల్లలు చదువుకు పేదలు కాదు, డబ్బుకు పేదలు కావచ్చు, కానీ వారు పెద్ద పెద్ద చదువులు కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏలు, ఎంఎస్సీలు చేయాలని ఆయన ఆశించి పథకం పెడితే ఇవాళ దాన్ని రకరకాల ఆంక్షలతోటి తల్లిదండ్రులను పిల్లలను బాధలు పెట్టే పరిస్థితి ఇవాళ ఉంది. మరి అంతేకాకుండా ఆ రోజు పావుల వడ్డీ రుణాలు సక్రమంగా ఇచ్చి మరి ఆ రోజు మహిళలను, నా అక్క చెల్లెళ్ళు లక్షాధికారులు కావాలని ఆయన ఆశించారు. మరి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలని చెప్తా ఉంది, కానీ ఏమీ అందని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ చూస్తా ఉంటే. ఆ రోజు మైనారిటీలకు కూడా ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి చేయలేనంతగా ఆ రోజు మొట్టమొదటిగా ఆయన 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఉద్యోగాలకు, చదువులకు, అన్నిటికీ కూడా. మరి అది కోర్టు వీలు కాదన్నప్పుడు కనీసం 4% అయినా చేయాలని చెప్పి ఆయన ఉన్నంత కాలం 4% ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ అది కూడా అందని పరిస్థితి ఉంటా ఉంది. మరి ఈ ప్రభుత్వం అసలు ఒక్కటి కూడా రాజశేఖర రెడ్డి గారి మాట గాని, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు గాని అన్ని తూట్లు పడుస్తా ఉంది ఇవాళ. కానీ ప్రభుత్వం ఖజానా అయితే బాగా పెంచుకుంటా రేట్లు పెంచి. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రజల కష్టం బాగా తెలిసిన వ్యక్తి, భారం పడకూడదని చెప్పి ఆ రోజు ఆయన ప్రభుత్వంలో ఆర్టీసీ మీద గానీ, కరెంటు మీద గానీ, మరి ఏ దాని మీద మున్సిపల్ పన్నులు గానీ, మరి ఏ దాని మీద కూడా 1 పైసా పన్ను పెంచని ప్రభుత్వంగా ఉండింది ఆయన ప్రభుత్వం ఆ రోజు. ఈ రోజు చూస్తే అన్ని దానిలో అన్ని పెంచి పెట్టి ఉన్నాయి ఇవాళ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అదే విధమైన ఇబ్బందులు ఈ రోజు ప్రభుత్వం పెడతా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు చంద్రబాబు నాయుడు గారే. ఆయన ప్రభుత్వమే మన దగ్గర నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తామంటే ఇదేం ప్రభుత్వం అని నిలదీయరు. ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టమంటే అవిశ్వాసం పెట్టరు. అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించరు, రారు. మరి అట్లా ఉంది ఆయన పరిస్థితి. ఆయనేమో మీకోసం యాత్ర అంటూ మరో నాటకం తీసుకుని బయలుదేరాడు. ఇవాళ ఆయన చెప్తా ఉన్నాడు, నేను మీ పెద్ద కొడుకునే సేవ చేసుకుంటా అధికారం ఇస్తే అని చెప్తా ఉన్నాడు ఇవాళ.
మరి ఆయన చెప్పేది ఏంటి? రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానం ఒక్కటి కాకుంటే ఒక్కటన్నా ఏమన్నా నెరవేర్చినాడా? ఒక దాని మీద నిలబడినాడా అంటే ఏదీ లేదు. ఆయన నిలబడలేదు. 1994 సంవత్సరంలో ₹2 బియ్యం అన్నారు. మద్యపాన నిషేధం టాస్క్ ఫోర్స్ ₹50 ఉంది. ఆ వాగ్దానం ఎప్పుడో గంగలో కలిసిపోయింది. 1999లో ఆడపిల్లలు పుడితే ₹6,000 బ్యాంకులో వేస్తామన్నారు. ఆడపిల్లల వరకు పీజీ చదువుల వరకు ఫ్రీగా చదివిస్తానని జీవో ఇచ్చినాడు. ఒక ఆడపిల్లని కూడా చదివించలేదు. సైకిల్ ఇస్తా అన్నాడు, అది పోయింది. 2009లో నగదు బదిలీ పథకం ఇస్తానని చెప్పాడు. కలర్ టీవీలు ఇస్తానని మభ్య పెట్టాడు, అది ఇవ్వలేదు. ఏది చేయడు. అట్లాంటి పరిస్థితి. ఎవరు మళ్ళీ మళ్ళీ నేను చాలా బాగా విద్యుత్ ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఉచిత విద్యుత్ ఇస్తాను, మళ్ళీ అది కూడా ఇస్తామని చెప్తా ఉన్నాడు. రకరకాలుగా చెప్తా ఉన్నాడు. మరి ఆయన కాలంలో 1995 నుంచి 2004 వరకు ఆయన పరిపాలించిన కాలంలో మన ఆయన చూస్తే ఆ రోజు దేవరావును సీఎం చేశారని చెప్పాడు. మరి గుజరాత్ చేశానని చెప్పాడు. వాజ్పేయి చేశానని చెప్పాడు. నేను కేంద్రంలో చట్టం చెప్పానని చెప్పాడు. మరి ఆ రోజు చట్టం చెప్పాడు సమర్థత ఉన్నప్పుడు ఒక్క రోజున రుణమాఫీ చేస్తామని కానీ రుణాలు రీషెడ్యూల్ చేస్తామని కానీ ఏమైనా ఆలోచన చేశాడంటే అదే చేయలేదు. కనీసం ప్రజల కోసం రైతుల కోసం ఒక్క లెటరైనా రాశారా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. వాళ్ళు చూస్తే ఇవాళ రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి ఆ రోజు ఉచిత విద్యుత్ ఎగతాళి చేశాడు. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి ఉచిత విద్యుత్ అని చెప్పి ఎగతాళి చేయడం జరిగింది. మరి ఈ రోజు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్తా ఉన్నాడు. మరి ఆ రోజు ఆయన చేతిలోని పని అదంటే సెంట్రల్ గవర్నమెంట్ పని. సీఎం అయితే ఆయన నెలన్నర లోపలనే రుణాలు రీషెడ్యూల్ చేయడం జరిగింది, కొత్త రుణాలు ఇవ్వడం జరిగింది. 2008లో మళ్ళీ రుణమాఫీ మొత్తం ఆ రోజు రాష్ట్రానికి మనం అడిగితే దేశం అందరికీ ఉపయోగపడింది రుణమాఫీ. అందరి రుణమాఫీ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పూర్తిగా రుణమాఫీ చేయడం జరిగింది.